తండ్రినైనను తల్లినైనను విడిచి తన భార్యను హత్తుకొని ఉండవలెనని దేవుడు చెప్పును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశ్రయించును గాక. ఒంటరిగా ఉండరాదని జంటగా నుండమేలని మొదట దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు. ఒక బైబిల్ గ్రంథంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంతేకాదు దేవుడట ఏకాంగులను సంసారులుగా చేసేటువంటి మహా గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు తిమోతి, కావ్య వారిద్దరు కూడా విడివిడిగా ఉన్నారు. ఈరోజు వివాహం అంటే విడివిడిగా ఉన్నటువంటి వారిని వాక్యంతో హత్తుకొని మూడు మూల బంధంతో వారిని కనివేసేటువంటి రోజు. దేవుని కృపను బట్టి ఆ రోజు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేశాడు. మొత్తానికి బైబిల్ గ్రంథంలో ముగ్గురు వివాహాలు దేవుడు ప్రత్యేకంగా చేశాడు. ఎలా అంటే వారు నిద్రపోక మునుపు వారికి వారి భార్యలు ఎవరో తెలియదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని సరిగ్గా వినకపోతే శాపం వస్తుందని బైబిల్లో రాస్తుంది. కాబట్టి ముగ్గురు వ్యక్తుల వివాహము దేవుడు చేశాడు. వారు నిద్రపోక మునుపు వారి భార్య ఎవరో వారికి తెలియదు. వారి నిద్రపోతున్నటువంటి వారిని లేపి వారు ఉలిక్కిపడి లేచినప్పుడు దేవుడు వారి యొక్క వారికి వారి భార్యలను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందులో మొదటి వ్యక్తి ఆదాము. ఎవరు? ఆదాము. చూడండి బైబిల్లో ఆదికాండము ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో ఆదామునకు గాఢ నిద్ర కలిగింపజేశాడు. అతను నిద్రపోతుండగా తన ప్రకృతి ముఖను తీసి స్త్రీకి అమర్చాడు. నరుడిలో నుంచి తీయబడింది కాబట్టి ఆమెను ఏమన్నారు? నారి అని పిలువబడింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ఎముకను ఆ స్త్రీకి నిర్మించి దేవుడు ఆమెను ఆదామును వద్దకు తీసుకొచ్చాడు. వెంటనే 2వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం చదివేవారు 2వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీని నిర్మించి ఆదామును వద్దకు దేవుడు తీసుకొచ్చాడు. వెంటనే ఆదాము నిద్ర లేచి చూసినప్పుడు ఆదాము కళ్ళకు ఎవరు కనిపించారు? తన భార్య కనిపించారు. ఏదైనా తోటలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి అవ్వను ఆదామును దేవుడు జతపరిచాడు. అట్లానే బైబిల్ గ్రంథంలో రెండవ వ్యక్తి పేరు మనందరికీ తెలుసు, యాకోబు. యాకోబు పడక దగ్గర ఉన్నప్పుడు అతను నిద్రపోతున్నప్పుడు అతను అనుకున్నాడు పక్కలో ఉన్నది రాహేలు అని. కానీ తెల్లవారి నిద్ర లేచిన తర్వాత తన పడకలో ఎవరున్నారు చెప్పండి? లేయా. లేయాని ఎవరు ఏర్పాటు చేసింది చెప్పండి? దేవుడే ఏర్పాటు చేశాడు. లేయానే రూబేన్, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకరు, జెబులోను 6 కుమారులను ఒక కుమార్తెను కన్నాడు. అందులో నుంచే యోదా గోత్రం వచ్చింది. హల్లెలూయా. ఒకటి వివాహము ఆదాము అవ్వ యొక్క వివాహాన్ని దేవుడు ఘనంగా చేశాడు. రెండో వివాహము నిద్రపోక మునుపు యాకోబుకు తెలిసింది రాహేలు. నిద్రపోయి లేచిన తర్వాత లేయాను చూపించాడు దేవుడు. ప్రేమించుతారా? మూడో వివాహం యవల ధాన్యపు కుప్ప దగ్గర బోయాజు ధాన్యపు కుప్ప దగ్గర పండుకొని ఉంటే ఆ పండుకున్నటువంటి వ్యక్తి కాళ్ళ దగ్గరికి వెళ్ళి రూతుము వెళ్ళి ఆయన కాళ్ళ మీద పండుకుంది. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసా లేదా? తెలుసు. బోయాజు కూడా ఆ నిద్ర పోక మునుపు తన భార్య ఎవరో తెలియదు. కానీ దేవుడే వారికి భార్యలను ఏర్పాటు చేశాడు.
దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దారిగా సహకారిగా, దారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, అనుడైన దేవుడు ఏర్పరచినది. ఈ మూడు వివాహాలు, ఒకటి వివాహం ఎవరు చెప్పాను? ఆదాము. రెండో వివాహం ఎవరిది? యాకోబు. మూడో వివాహము బోయాజు. వారు నిద్రపోక మునుపు వారికి వారి భార్య ఎవరో తెలియదు, కానీ దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో భార్య దొరికిన వానికి ఏం దొరికినట్టట? బాగా గుర్తుపెట్టుకున్నాడు. తిమోతి యొక్క ప్రకటముక కావ్యాలో ఉంటే ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తే ఎట్లా కుదురుతాయి చెప్పండి? ఆ తిమోతి యొక్క ప్రకటముక కావ్య, ఈరోజు దేవుడు వారిద్దరిని జతపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క వాక్య సర్వీస్ మొత్తానికి తిమోతికి దేవుడు భార్యను చూపించాడు. ఈరోజు భార్య దొరికింది కాబట్టి చదువయ్యా ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయము దొరికింది. భార్య దొరికిన వారికి తేలు దొరికిన, అంతేనా? ఆలోచన చేయండి. భార్య అంటే ఇక మేలు దొరికినట్టు, కానీ కొన్ని జీవితాల్లో తేలు కుట్టినట్టు. కంటి చూపుతో చూస్తే చాలు, కుర్చీలో కూర్చునే భర్త కూడా కింద కూర్చుంటాడు. శాసించేది ఎవరు? ఇంట్లో యజమానుడా, భార్య? ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు జతపరిచినటువంటి బిడ్డలు ప్రియమైన భరత్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నుంచి కావ్యాకి కొన్ని షరతులు చెప్తున్నాను బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 35వ వచనంలో ఈ రోజు నుంచి కావ్య ఏ పనైనా నేర్చుకోవాలంటే ఉండు మా నాన్న అడిగి వస్తా. ఒక్కొక్కళ్ళు అంతే, ఉండు మా అమ్మని అడిగి వస్తా అని. ఇక ఈ రోజు నుంచి అమ్మ నాన్న మీద సాగు చెప్పకూడదు. ఏ పనైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 35వ వచనం ఉంటుంది. చదువుమా. 14వ అధ్యాయము 35వ వచనం చదవండి. తీసిన వాళ్ళు చదవండి. చదవాలి. ఏమైనాను నేర్చుకొని కోరినలా ఇంట తన భర్తలను అడగాలి. స్త్రీలన్న చేతులు అక్కడి ఏదైనా నేర్చుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరిని అడగాలి చెప్పండి? కావ్య, ఈరోజు నుంచి ఎవరిని అడగాలి? అమ్మ అడగాలా? బైబిల్ కొన్ని కండిషన్ చెప్పింది. శుక్రవారం సుప్రభాతం పడుతుంది, శనివారం ముగుతుంది. ఇది దేవుని కుటుంబం కాదు. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, రక్షకుని గుర్తెరిగిన వారు, మారు మనసు పొందిన వాళ్ళు, దేవుడు చేసిన వివాహాలు చాలా పవిత్రమైనవి, పరిశుద్ధమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి ఈరోజు నుంచి ఒకటో మాట, కావ్య నేను ఎప్పుడు కనపని
ఇంట్లో ఏ పనైనా సరే, నువ్వు ఇస్త్రాగులు కొట్టుకో, మిషన్ కొట్టుకో, ఎక్కడికైనా పనికి వెళ్ళు, ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ఎవరిని అడగాలి? భర్తను అడగాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో భర్తకు చెప్పేది ఏంటంట, బైబిల్లో ఏడ రాస్తుంది ఆయనకు చెప్పాలని అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఒకటి, ఈ రోజు నుంచి ఏ పనైనా సరే నీ భర్తను నువ్వు అడగాలి. ఎవరి మాట అది? దైవజనుడి మాట కాదు, అది దేవుని మాట. అవ్వకు చెప్పింది అదే, లేయకు చెప్పింది అదే, రుతుముకు చెప్పింది అదే, రెబ్కాకి చెప్పింది కూడా అదే. రెండో మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. 5వ అధ్యాయం 33వ వచనం. పెళ్లి కుమార్తెకు 4 హెచ్చరికలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమించాలి. భర్త అంట అన్నం ఉండేటప్పుడు ఎక్కడిది ఈ పప్పు అంటే పక్కింటో వేశారని అంటే 10 రుచిగా ఉందంటాడు. తిమోతి, కాళ్ళలో ములుగుచ్చుకుంటే కన్నీడ్చుద్ది, అవునా కదా? కళ్ళమ్మడి నీళ్ళు గారుతాయి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా నువ్వు అలానే ప్రేమించాలి. మొన్న చెప్పాడు నాకు పెళ్ళిలో, అరే నీ భార్యను ఎలా చూసుకుంటావురాయా అంటే, నా భార్యన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు? జాగ్రత్తగా వినాలి తిమోతి. ఎట్లా? దొరికింది, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానడు. అంటే 6 నెలలు గడిచిన తర్వాత ముళ్ళ కంపల పడేసి తొక్కుతుండే కస్స. ఏమైంది అప్పుడు అంటే ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ చల్లారకూడదు, ప్రేమ చల్లారకూడదు. కలిమి యందు, లేమి యందు, వ్యాధి యందు, ఆరోగ్యమందు ఎన్ని సమస్యలు వచ్చినా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నిన్ను వల్ల నీ భార్యని ప్రేమించాలి. ఆ తర్వాత భార్యకు కొన్ని మాట చెప్పాడు. భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండాలి. ఎవరికి ఉందండి భయం? భర్త అంటే భర్త అటు బండి తిప్పటం ఆలస్యం, శాస్త్రి బాము మెంతో ప్లస్ 2 కళ్ళకు రాసుకోవటం, ఏరవటం, దుప్పటి కప్పుకోవటం, తలనొప్పి పుడుతుంటాం, వస్తూ కర్రీస్ తెచ్చుకొని చెప్పటం. ఇదివరకు నేను చిన్నపిల్లలప్పుడు చూసేవాడిని. ఇంటికి యజమాని రాగానే మా నాయనమ్మ కానీ అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు, అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు, మా జాగ్రత్తగా వినాలా, భర్తకి ఎదురెళ్ళి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. మంచినీళ్ళు, అమ్మా నీకు ఇందాక పాట పాడావు, అవునా కాదా? మీ యజమాని ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చారా కదా ఎదురు? మొదట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, 2 తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వాలి. భయం కలిగి ఉండాలి. భర్త అంటే భయం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరికి భయం చెప్పండి? నువ్వో నేనో తెలుసుకుందాంరా అంటున్నారా? అంటలేదా? ఆలోచన చేయండి. భర్త యందు భయం కలిగి ఉండాలి. ఏ భయం? దేవుని భయం. ఏ భయం అంట? దేవుని భయం. దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగం. చూడండి బైబిల్లో ప్రసంగి గ్రంథము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఈరోజు కావ్యకి ఒక ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? భార్య అనేటువంటి ఉద్యోగం. ఇక్కడ కూడా చాలామంది వచ్చారు ఉద్యోగాలకి. ఏ ఉద్యోగం నీకు ఇచ్చింది దేవుడు? మొట్టమొదట భార్య అనేటువంటి ఉద్యోగం. చూడండి బైబిల్లో రాశాడు. అమ్మ కావ్య, ఏలువాడు నీ మీద ఒకవేళ కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోవద్దు. చాలామంది మామ బిడ్డ అయ్యాని మస్కా కొట్టకు, నన్ను కట్నం ఇస్తుండ్రా నీ కాళ్ళు పట్టుకోకు. కొట్టు.
మామ బిడ్డయ్యని మస్కా కొట్టుకు నన్ను కట్నం ఇస్తుండ్రా నీ కాళ్ళు పట్టుకోకు, కట్నాల పైసలు పుట్నాలకవుతుంది. వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెళ్ళి నాకు చెయ్యొద్దే మాయమ్మ. మామ అత్త మీద మామ అత్త మీద మామ అత్త మీద మరిగే నీళ్ళు పోసి, మామ అత్త మీద మరిగే నీళ్ళు పోసి ఒక్క మాటలు చెప్పి ఊరంతా తిప్పుతారు, 10 మందిలో నా పరువంతా తీస్తారు. హల్లెలూయా. మామ అత్త మీద మరిగే నీళ్ళు పోసి ఒక్క మాటలు చెప్పి ఊరంతా తిప్పుతారు, 10 మందిలో నా పరువంతా తీస్తారు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఉద్యోగం, ఆ రోజు అవ్వకిచ్చిన ఉద్యోగం, లేయాకిచ్చిన ఉద్యోగం, రాహేలుకిచ్చిన ఉద్యోగం వారు జీవితాంతం కాపాడుకున్నారు. ఏయ్, ఎవరిని పిలవటం? భర్తను పిలిచేటప్పుడు భార్య ఓయ్ దోయ్, అది పేరు పెట్టి పిలవటం. ఇంకొంతమంది ఉన్నారు దోయ్ ఏవోయ్. భర్త యందు భయం కలిగి ఉండాలి. స్త్రీకి తలెవరు? స్త్రీకి తలెవరు చెప్పండి? పురుషుడే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకవేళ ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపో మాకు. తర్వాత ఏం రాసింది? నీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా స్త్రీకి ఓర్పు ఉండాలి. అందుకే బైబిల్ చెప్పేది, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఎట్లా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి భార్య భర్త, దేవుని కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం, ఈ వివాహ మహోత్సవంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు చాలా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. వీటిని అనుసరించి నడుచుకుంటే నువ్వు క్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు ఇల్లు కట్టినట్టే. ఇంకొంతమంది ఉంటారు, రా మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తా, మా బాబాయ్కి చెప్తా, మా అన్నలకు చెప్తా, నీ సంగతి చూస్తా అనేవాళ్ళు ఉన్నారా లేరా? అది కూడా బైబిల్లోనే ఉంటుంది, చూసుకోండి. కీర్తన గ్రంథము 45వ కీర్తన గ్రంథము 45వ అధ్యాయము, దీని బ్యాటరీ మార్చ్, 45వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో లేని వార్త అంటూ ఉండదు. కుమారి, ఇక్కడ కుమారి అన్న కాడ మీ పేరు మీరు చెప్పుకోండి. నేను మాత్రం ఈరోజు కావ్య గురించి చెప్తా. కుమారి అన్న కాడ కావ్య ఆలకించు, అమ్మా ఆలకించు. ఆలకించడం అంటే ఏంటి? వాక్యాన్ని ఆలకించాలి, ఆలకించి చెవియొగ్గాలి. 3 ముళ్ళ బంధం పడిన తర్వాత, 3 ముళ్ళ బంధం పడిన తర్వాత చనిపోయేంత వరకు అతనే నీకు భర్త. హల్లెలూయా. 3 ముళ్ళ బంధం పడిన తర్వాత నీకు కూడా తిమోతి చనిపోయేంత వరకు ఒకే భార్య. కుమారి అన్నకాడ నీ పేరు పెట్టు. ఒకసారి ఆలకించి ఆలోచించు. రేపు నిన్ను పోషించాలా, నీకు పుట్టబోయే బిడ్డలను పోషించాలా? అవునా కాదా? అవునా కదండి? ఆలకించి ఆలోచించు. నీ రాజు నీ స్వజనము, అక్కడ బైబిల్లో రాశాడు, ఆలకించి ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో. స్త్రీలందరూ ఒకసారి చేతులు పైకెత్తండి, పైకెత్తండి ఒకసారి. ఇక్కడ ఏం రాసిందంటే మర్చిపోమంది. పుట్టినిల్లా మెట్టినిల్లా చెప్పాలి. మర్చిపోమని చెప్పాడు. ఏ ఇల్లు? కొంతమంది పెళ్ళైన తర్వాత సంవత్సరానికి 360 రోజులు అయితే 330 రోజులు పుట్టింట్లో ఉంటారు, ఒక 30 రోజులు కాపురానికి వస్తారు. ఏందమ్మా అత్తగా కాపురానికి రమ్మంటే మా అత్త చచ్చినాకు వస్తానండి అంటది. ఎప్పుడు వచ్చిందంట? ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు. నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని ఏం చేయాలంట? మర్చిపో.
యజమాను. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఒకటి, ఏ పనైనా నేర్చుకోవాలంటే భర్తను అడిగి తీరాలి. 2, భయం కలిగి ఉండాలి. 3, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎప్పుడు కూడా విడివిడిగా అసలు ఉండటానికి లేదు. భార్యాభర్తలో విడివిడిగా ఉండేటట్టయితే విడిగానే ఉండి పెళ్లి చేసుకోకుండా. బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, భార్య భర్తను ఎప్పుడు విడవకూడదు. అయితే మరియు పెండ్లైన వారికి నేను కాదు. ఈ పిల్లలు మొన్న భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నారు, తీసుకెళ్ళారు. నన్ను ఎందుకు తగాదైందామని అడిగా. మా ఆయన నాకు చెప్పకుండా గుండు చేపించుకొచ్చుకున్నాడు అని అన్నది. సరే, గుండు చేపించుకుంటే మళ్ళీ వస్తాయి కదా ఎంటుకలు అని అంటే, అప్పుడే రమ్మను, అప్పుడే వస్తాను నేను కాపురానికి అంది. ఇప్పుడు జుట్టు ఉండవచ్చు, రేపు బట్టతలు రావచ్చు. కానీ భార్య భర్తను ఎప్పుడు కూడా బట్టతలు రాని ఏదైనా రాని ఎప్పుడు కూడా విడవకూడదు. ఆ తర్వాత విడవకూడదు, ముఖ్యమైన పాయింట్ కాదు నాకు అక్కడ. తర్వాత నెక్స్ట్, ఎడబాసిన ఎడలా లేదా ఇది కావ్య. 3వ విషయం, ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు సమాధాన పడాలి. ఒక కావ్యకే కాదు, తిమోతి, మగాళ్ళకి ఎక్కలేని కోపం, అవునా కాదా? కత్తి కన్న పొద్దునెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదు. కాలు జారితే తీసుకువచ్చు, నోరు జారితే తీసుకలేము. చెప్పకూడదాం, ఉత్సాహంగా ఉండాలి పెళ్ళంటే. కత్తి కన్న పొదునెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదు. కాలు జారితే తీసుకువచ్చు, నోరు జారితే తీసుకలేము. హల్లెలూయా. కత్తి కంటే పొదునెక్కువైంది మనిషి కోపం. ఆత్రపడి నువ్వు సిగ్నల్ ఇవ్వద్దు, ఆత్రపడి నువ్వు కోపపడద్దు. వింటున్నావా? సమాధాన పడటమే నేర్చుకోవాలి. ఒకటేం చెప్పా చెప్పండి మీ ఇద్దరు? ఏ పని నేర్చుకోవాలంటే భర్తను అడగాలి. 2, భయం కలిగి ఉండాలి. 3, సమాధాన పడాలి. 4వ మాట, ఎందుకంటే టైం లేదు, ఇది హల్లెలూయా అని అనరా అంటే ఏంట్రా కలియా అనే టైం ఇది, అవునా కాదా? చూడండి, బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. ఈ మాట 24వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, సంఘము క్రీస్తునకు రాజు. కాబట్టి ఇక నుంచి ఆయన దగ్గర ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. 2, భయం. సమయానికి కాసిన మంచిలు ఇస్తే చాలు. 3, సమాధాన పడాలి. చిన్న విషయం దగ్గర ఒకడు మొగుడు మంచం కింద పనుకుంటాడు, భార్య ఏమో మంచం పైన పనుకునేది. వీడు ఊరకుంటాడా, బ్లేడ్ పెట్టి నవారు మొత్తం కోస్తుంటాడు కింద. ఏంది కోస్తున్నాడు? ఇది మా నవారి, ఆమె మంచం మా నాన్న తెచ్చారంటది. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సమాధాన పడాలి. 4, లోబడి ఉండాలి. ఈ 4 హెచ్చరికలు మీకు చెప్తున్నాను. లాస్ట్ ఒక మాట చెప్పి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా. అదేంటంటే, బైబిల్ మొత్తం 1 నుంచి చివరి వరకు చదివితే ఎప్పుడు భర్త మాట వినాలా, భార్య భర్త మాట వినకూడదా?
ఏం చెప్పాం? భార్య భర్త మాట వినాలి, భర్త కొంతమంది అంటారు నా మాటే వినాలి అనే పురుషులు ఉన్నారా లేరా? పురుషులు బైబిల్లో ఒకసారి రాసింది, ఆదికాండము చూడండి ఒకసారి, బైబిల్లో 21వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. శారాతో చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు దేవుడు, ఈ కుటుంబము నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి అండ ఎవరంటే వాస్తవానికి దేవుడే అండ. దేవుడు వారిని ఆదరించాడు, ఘనంగా ఈ వివాహాన్ని జరిగిస్తున్నాడు. ప్రియమైన ద్వారా ఈ ఒక్క వచనం చదువుకొని ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి దుఃఖపడద్దు, కావ్య నీతో చెప్పే ప్రతి విషయంలో తిమోతి. కొంతమంది అంటారు ఏందా నీ మాట ఇదే అంటారా అంటారా? మొగుడు మాట భార్య వినాలి, మరి భార్య మాట భర్త కూడా వినాలా లేదా? బైబిల్లో ఉంటే చూపించు. నీ భార్య చెప్పు ప్రతి మాట నువ్వు విను, ఉందా లేదా? తిమోతి, ఇద్దరి మాట ఒకటిలాగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. మీరు కదలండి, వాళ్ళిద్దరు మీ ఇద్దరు నిలబడండి. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. చెప్పిన వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నాదా సత్యస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. వివాహము అనగా 4 అక్షరాలు. మొదటివి విడివిడిగా ఉన్నవారిని, వా అనగా ప్రభువా వాక్యముతో, హ అనగా ప్రభువా హత్తుకొని, ము అనగా 3 ముళ్ళ బంధం. ఇదిగో తండ్రి, విడివిడిగా ఉన్నటువంటి వారిని వాక్యముతో హత్తుకొని 3 ముళ్ళ బంధంతో వీరిని జతపరచటమే వివాహము. కాబట్టి నీ బిడ్డలిద్దరిని దీవించి ఇచ్చినటువంటి హెచ్చరికలు 4 మాటలు జీవితకాలము గుర్తుండినట్లు సహాయం చేయమని, ఇక జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తోడే ఉండమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వీళ్ళిద్దరి పేర్లు తిమోతి, కావ్య. వీరిద్దరిని జతపరచడం మాకు ఇష్టమేనండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులతో కుడి చేతి ఎత్తి చూపించండి. వీళ్ళిద్దరిని జతపరచడం మాకు ఇష్టమేనండి. ఏదైనా అభ్యంతరం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రేపు చెప్పొద్దు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. ఏంది కొంతమంది ఎట్టారు సగం ఇష్టమా? మిమ్మల్ని ఏమి ఇవ్వమట్లా. వీళ్ళిద్దరిని జతపరచడం మీ అందరికి ఇష్టమే కదా? ఇష్టమా లేదా? అందరికి ఇష్టమే. హల్లెలూయా. ముందు వీళ్ళని అడుగుదాం ఫస్ట్. తిమోతి, మైక్ తిమోతి ఇడుతురమ్మా. ఈ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? నిశ్చితార్థం అయిన రోజు కాడి నుంచి తెలుసు. ఇటు కాదు, అటు. ఆమె కళ్ళు చూడు. ఎప్పటి నుంచి తెలుసు నీకు? నిశ్చితార్థం అయిన కాడి నుంచి తెలుసు. ఏం పేరు అమ్మాయి పేరు? కావ్య. పేరు బాగానే గట్టిగానే చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ప్రైజ్ హల్లెలూయా. అటు మైక్. కావ్య, తిమోతి నీకు ఎప్పటి నుంచి తెలుసు? నిశ్చితార్థమైన దగ్గర నుంచి తెలుసు అమ్మా. నిశ్చితార్థమైన దగ్గర నుంచి తెలుసు. నీకు పూర్తిగా ఇష్టపడి చేసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా బలవంతంగా చేసుకుంటున్నావా? లేదు, ఇష్టపడే చేసుకుంటున్నాం. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును కనపరచుదాం. దేవుడి బిడ్డలను దీవించను గాక. ఒకరు చూడండి, చూడాలి, చూపులు కలవాలి. అంటే వీళ్ళు పెళ్లి చూపుల్లోనే చూడాలి. ఇద్దరు టెంట్లు కల చూడొద్దు, అసలు చూడొద్దు. తిమోతి బాగా చూస్తాను, నువ్వు చూడమ్మా. ఒక్క చూపుతోనే సమరయ స్త్రీని దేవుడు మార్చాడు. ఒక్క చూపుతోనే తిమోతి కావ్యాన్ని తన సొంతం చేసుకోడు. ఒక్క చూపే. అవునా కాదా? మార్పు ఏమన్నా ఉందా? అదే బొమ్మ. రైట్. చూడండి, ఇద్దరు చూడండి.
నన్ను ఒక్క చూపుతో వశపరచిన వాడ, నన్ను ఒక్క మాటతో మలచిన నీ ప్రేమ. చూడాలి. నన్ను ఒక్క చూపుతో వశపరచిన వాడ, నన్ను ఒక్క మాటతో మలచెను నీ ప్రేమ. నీ కృపా కౌగిలిలో నన్ను చేర్చినావు, నీ ప్రేమ సంకెళ్ళతో బంధించినావు. నా ప్రాణ ప్రియుడ నా యేసుదేవ, నీ ప్రేమ ఎంతో మధురాతి మధురం. నా ప్రాణ ప్రియుడ నా యేసుదేవ, నీ ప్రేమ ఎంతో మధురాతి మధురం. ఆరాధన నీకే. హల్లెలూయా. మొత్తానికి ఒక చూపుతో ఇద్దరు ఒకటైపోయారు. సరే, మైకి పట్టుకోయారు. జాగ్రత్తగా వినాలి తిమోతి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు చందాల నాగరాజు, అంటే అది ఆధార్ కార్డులో పేరు, బాప్తిస్మం పొందిన తర్వాత తిమోతి అను నీవు జర్రా వారి కుటుంబ సభ్యులైనటువంటి కావ్య అను ఆమెను నీ భార్యనుగా చేసుకొని ఏమైనా ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీ ఇద్దరి బతుకుకాలం అంతయు కావ్యకి భర్తవై ఉందివా? భర్తనై ఉందును. ఎవరికి? కావ్యాకి. ఏమ్మా ఎన్నోమ్మా? ఏమ్మా ఏం చెప్పాడు? భర్తనై ఉందును కావ్యకి. ప్రైజ్లలోయా. తిమోతి మొత్తాన్ని గట్టిగానే చెప్పాడు, ఎందుకు సేవకుడు కదా. వినపడలేదా? చెప్పు. చెప్పాలి. జీవితకాలమంతయు కావ్యాకి భర్తనై ఉందును. హల్లెలూయా. భలే చెప్పాడు, గట్టిగా చెప్పాడు. పల్నాడు జిల్లాలో ఎవరు చెప్పట్లా. ఇప్పుడు కావ్య చెప్పింది. అమ్మా ఇనమ్మా, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు జర్రా కావ్యను నేను ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును అతన్ని కాపాడి, వింటున్నామా, అతన్ని కాపాడి ఇతరులను వల్లక మీ ఇద్దరు బ్రతుకు కాలం అంతయు తిమోతికి భార్య అయి ఉండటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. పేరు చెప్పు. తిమోతికి భార్యనై ఉండటానికి నాకు ఇష్టం. ఏ తిమోతి చెప్పాలి? ఏ తిమోతి? చెప్పు. మీ ఇంటి పేరు అదే. ఇక చెప్పు. చందాల తిమోతి. చందాల తిమోతి కై నేను భార్యనై ఉందును. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునాన్ని కనపరచుదాం. వినపడలేదండి? రైట్, చక్కగా చెప్పింది. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునాన్ని కనపరచుదాం. ప్రైజ్ హల్లెలూయా. మరొకసారి అని చెప్పమ్మా. అబ్బాయి గట్టిగా చెప్పారంట. నాకైతే చందాల తిమోతికి నేను భార్యనై ఉందును. ప్రైజ్ హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునాన్ని కనపరచు. కూర్చోండి. మొత్తానికి వాళ్ళ ఇష్టాలు తెలియపరిచారు. మంచిది. మొత్తానికి ఒక చూపుతోనే మార్చుకున్నాడు, తన భార్యగా మార్చుకున్నాడు. మరి ఇద్దరు తరపున పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తరపున మేనమామలు కానీ బాబాయ్ కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి చేతులు పట్టించవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. త్వరగా రావాలి. తిమోతి తరపున ఒకరు, అలాగనే కావ్య తరపున మరొకరు చేతులు పట్టించడానికి దంపతులుగా, భార్యాభర్తలు దంపతులుగా రావాలి. రండమ్మా, త్వరగా రండి. బాధ్యత, పెద్దవాళ్ళ బాధ్యత. ధవల వర్ణుడ నన్ను దరి చేర్చినావు,
రక్తవర్ణుడా నన్ను రక్షించినావు. ధవలవర్ణుడా నన్ను రక్షించినావు, రక్తవర్ణుడా నన్ను రక్షించినావు. వేలాది ప్రజలలో నన్ను గుర్తించినావు, కోరుకునే నీ ప్రేమను కురిపించినావు. వేలాది ప్రజలలో నన్ను గుర్తించినావు, కోరుకునే నీ ప్రేమను కురిపించినావు. వేలాది దూతలతో కొనియాడబడుచున్న దేవా, వేలాది దూతలతో కొనియాడబడుచున్న దేవా, నా ప్రాణ ప్రియుడ నా యేసు దేవ, నీ ప్రేమ ఎంతో మధురాతి మధురం. నా ప్రాణ ప్రియుడ నా యేసు ప్రభువ. కొంచెం ముందుగా కొంచెం గ్యాప్, నాకు గ్యాప్ ఉన్నారు, కొద్దిగా రండి, మీ ఇద్దరు ముందుకు రండి. ఇటే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు ఏం పేరండి? నా పేరు నూనె కోటేశ్వరరావు, అంటే బాబాయ్ అవుతా. మా వియ్యంకుడే అయినా అడగాలి తప్పదు ఈరోజు. మీ పేరు? నూనె కోటేశ్వరరావు. ఆ అబ్బాయికి బాబాయ్ అవుతా. అబ్బాయికి బాబాయ్ అవుతారు. మరి వీళ్ళ కుటుంబం మీకు తెలుసా? నిశ్చితార్థం దగ్గర నుంచే కదా. రైట్. మరి వాళ్ళ కుమార్తె అయినటువంటి కావ్య మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే పూర్తిగా. కావ్య అని తిమోతికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాం. రైట్, మంచిది. అలానే వారిని సంసారం ఉన్న తర్వాత అనేక రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి జీవితాంతం. ఎందుకంటే మీరు చేతులు పట్టించబోతున్నారు కాబట్టి మీరు ఉన్నంతకాలం వారి జీవితాలు క్షేమంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారి మధ్య మీరు ఒక పెద్దలుగా ఉండాలి. మీ ధర్మాన్ని మీరున్నంతకాలం నిర్వర్తించాలి ఖచ్చితంగా. మీ అబ్బాయి కూడా చెప్పు. అయ్యగారు మీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మణ్ బాబు అండి. లక్ష్మణరావు. ఇంటి పేరు? రెడ్డిపోయిన లక్ష్మణరావు. మీరేమవుతారు అమ్మాయికి? బాబాయ్. బాబాయ్. సరే, మరి చందాల తిమోతికి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయటం మీకు పూర్తిగా ఇష్టమేనా? పూర్తిగా ఇష్టం. ఎవరైనా బలవంతంగా ఇస్తున్నారా? లేదండి, పూర్తిగా ఇష్టమేనా? మీరు వీళ్ళిద్దరి మధ్య వారు ఉన్నంతకాలం బాధ్యత అనేది మీరే తీసుకోవాలి. అవును, పెద్దలుగా తీసుకుంటారా? ఎప్పటి వరకు తీసుకుంటారు? జీవితాంతం మీరు ఉన్నంతకాలం. సరే, మీ అమ్మాయి కుడి చేపట్టుకో. పట్టుకుని నేను చెప్పినప్పుడు పట్టు. అప్పగింతలు ఇప్పుడు ఫోటో తీయండి, ఒకసారి అటు చూడండి. నీ పాటకు పల్లవి నే రాయగలన, నీ పాటకు చరణాలు నే చేర్చగలన. హల్లోయ, ఆగము వింటున్నారా? మీరు బాధ్యతగా అప్పగించారు ఈరోజు. ఈ బాధ్యత జీవితంతో కొనసాగించాలి. ఓకేనా? పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి స్తోత్రనైనా పెద్దల సమక్షంలో నీ బిడ్డలిద్దరిని చేయి పట్టించారు. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో నీ బిడ్డలు వర్ధిల్లినట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూర్చోండి. కాన విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా చేసితివి. కాన విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను దీవెనలతో నింపుమయ్య దేవరావయ్య. నీ
దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. హల్లెలూయా. పెళ్లి ప్రమాణాలు చాలామంది చేస్తున్నారు కానీ మర్చిపోతున్నారు. మర్చిపోయిన వాళ్ళు ఉంటే మరొకసారి వినండి, మరలా పాటించండి. దేవుని మాటలు గతించవు. ఆకాశము భూమి గతిస్తుందేమో కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవు. ఇద్దరి చేత ప్రమాణాలు చేపిస్తున్నాను. ఈ ప్రమాణాలు ఒక్కసారి చేసిన తర్వాత వింటున్నా తిమ్మతి అమ్మ కావ్య, మీ జీవితం దేవుని మార్గంలో నడుచుదురుగాక. ఈ ప్రమాణాలు మీరు నిలబెట్టుకోవాలి. ఇష్టమేగా నీకు రైట్. చందాల నాగరాజు అని నేను, చందాల నాగరాజు అని నేను, జిర్రా కావ్యాను నిన్ను, జిర్రా కావ్యాను నిన్ను. అబ్బాయికి ఏం నచ్చలేదు,